మన జీబ్రోలు కిరణ్ కుమార్ అనే సోషల్ మీడియాలో అసంఖ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకొని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్, శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు చుట్టుగుంట జంక్షన్లో మన జీబ్రోలు కిరణ్ కుమార్ అనే సోషల్ మీడియాలో అసంఖ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకొని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్, శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు చుట్టుగుంట జంక్షన్లో సిఐ మంగళగిరి రూరల్, ఎస్ఐ మంగళగిరి రూరల్ అందరూ అక్యూస్ని జీబ్రోలు కిరణ్ కుమార్ని వెహికల్ తీసుకొని రాగా చుట్టుగుంట జంక్షన్లో సిగ్నల్ పడగా అక్కడ స్కూల్ బస్ అన్నీ ముందుకు నిలబడగా వెహికల్ని ఆపడం జరిగింది. 2 వెహికల్ రావడం జరిగింది. అలాగా వచ్చినప్పుడు అక్కడ ఆ జీబ్రోలు కిరణ్ కుమార్ని కొట్టడానికి ప్రయత్నించడం, దాన్ని ఆపడానికి వచ్చిన పోలీస్తో పాటు కూడా గొడవ చేయడం, తర్వాత అక్కడ నుంచి వెంటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వరకు రావడం అనేది జరిగింది. దాని మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇదే గోరంట్ల మాధవ్ గతంలో కూడా 5 కేసులు ఉన్నాయి. 3 కేసు అనంతపూర్లో, 1 పాక్సో కేసు కూడా ఎన్టీఆర్ కమిషనరేట్లో 1, తర్వాత సిఐడిలో 1, 5 కేసు ఉంది. నిన్న తాడేపల్లిలో ఒక సోషల్ మీడియా కేసు, తర్వాత ఈరోజు ఈ అటాకింగ్ కేసు అని చెప్పేసి టోటలీ 7 కేసు అక్యూస్డ్ పైన ఉంది. సో వాళ్ళని అందరినీ కూడా ఈరోజు కోర్టులో రిమాండ్ చేయడం అనేది జరుగుతాయి. అంతేవా, దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన స్పెషల్ మొబైల్ కోర్టులో మనం రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. పాత కేసు హిస్టరీ మనం 41(1)B ప్రకారం పోలీస్ ప్రెసెన్స్లో కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగిందంటే అది ఖచ్చితంగా మనం నోటీస్ సర్వ్ చేయాలన్న ఒక దీని కిందకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం రిమాండ్కి. థ్యాంక్ యూ. అందుకే ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఎవరన్నా ఒకటే యాక్చువల్లీ, దానికోసం మనం వదిలేయలేము. అది అందరి ముందు వీడియో కూడా ఉంది, వీడియో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము.